కమిషనర్ గారు సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకున్నదా? లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకున్నదని అడుగుతున్నా. లేక మీ దగ్గర బుల్డోజర్లు తక్కువ ఉన్నాయా? జేసీబీలు ఇవ్వా? లేకుంటే పక్క రాష్ట్రాలకి నేను తెప్పించిస్తా. కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో ఈ ప్రభుత్వం ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. చెరువులు కబ్జా చేసి బిల్డింగ్ కట్టడమే తప్పైతే వాటిని ప్రొటెక్షన్ చేయాలని ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడడం సిగ్గుచేటు. అలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడేటువంటి ఓవైసీ గారు, నిజంగా నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయితే అక్రమంగా చెరువుని కబ్జా చేసుకున్న నువ్వే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమానికి నువ్వు మద్దతు పలుకుతూ నీ బిల్డింగ్ను కూలగొట్టుమని ముందుకు వచ్చి ఉంటే మేము సంతోషపడే వాళ్ళం. లేదంటే మీకు ఎక్కడన్నా వక్ఫ్ బోర్డులో భూములు ఉంటే లీజుకు తీసుకొని అలాంటి బిల్డింగ్లు కట్టుకో, మాకు ఆబ్జెక్షన్ లేదు. కానీ చెరువులలో ఈరోజు గ్రీనరీ ప్రాంతంలో ఈరోజు అక్రమంగా నిర్మాణం చేసుకొని ఈరోజు నా బిల్డింగ్ని కాపాడాలా, లేకుంటే నేను నా కమ్యూనిటీని అడ్డం పెట్టుకుంటా అని చెప్పేసి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడం సిగ్గుచేటని తెలియజేస్తుంది.